పాంచాహ్నిక దీక్షతో 5 రోజుల నుండి నూతనంగా జీవోద్ధారణ జరుగుతున్నటువంటి ఈ పుణ్య ధామంలో పుణ్య స్థలంలో కోటి పార్థివ లింగాలు ఆ మహాదేవుడి గర్భదేవాలయంలో కార్యక్రమం స్వామివారి అనుగ్రహంతో దివ్యంగా చాలా గొప్పగా జరిగింది. ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో జిల్లాల నుంచి వచ్చినటువంటి భగవద్బంధువులు క్షేమంగా మీరందరూ మీ ఇంటికి వెళ్ళారు అని నేను అనుకుంటున్నాను. ఈ ఇంత గొప్ప వర్షంలో కూడా ధర్మాన్ని కాపాడడానికి సనాతన ధర్మాన్ని పాటించడానికి వచ్చినటువంటి భగవద్బంధువులకు మనస్ఫూర్తిగా అనేక ఆశీర్వచనాలు. కొన్ని లక్షల మంది టీవీ మాధ్యమం ద్వారా వీక్షిస్తూ హిందూ ధర్మం టీవీ ఆధ్వర్యంలో చక్కగా తిలకిస్తూ ఆనందంగా కార్యక్రమాన్ని స్వీకరించినటువంటి మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు. ఈ పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో నాతో పాటు ప్రయాణం చేస్తూ విశ్వసించి విశ్వాసంగా మన గురువుగా ఉన్న ప్రేమతోటి ఇన్ని వేల మంది భగవద్బంధువులు ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం ఇదంతా భగవంతుడి కృప. ప్రతి కుటుంబానికి ఆయుర ఆరోగ్యములతో పాటు అష్టైశ్వర్యాలతో పాటు సకల భోగభాగ్యములతో పాటు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అనేక ఆశీర్వచనాలు. భారతదేశమంతా కూడా సుశిక్షావరంగా ఉండాలని మన తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రంగా కాకుండా భారతదేశం ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటూ వర్షాలు సమయానికి సకాలంలో వచ్చి ప్రతి కుటుంబము ఈ దేశము ముందుకు నడవడానికి మన వంతు సహాయం చేస్తూ ఉండాలి. ఇది పుణ్యభూమి. ఈ భారతదేశం వైపు ప్రపంచ దేశాలను చూసేంత శక్తి మన దగ్గర ఉంది. కాబట్టి భారతదేశం ఎప్పుడు గొప్ప స్థానంలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆ భగవంతుడి దయతోటి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని యొక్క దిగ్విజయంగా జరగడానికి